ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ఈరోజు వాక్యం స్నేహితుల గురించి మనకు ఇక్కడ వాక్యం కనబడుతుంది కాబట్టి మరి ఈరోజు స్నేహితుల కొరకు నేను చెప్పాలని నేను ఎంతో దేవుని విషయంలో కోరుకుంటున్నాను. మరి ఈ లోక స్నేహితులు మరి కొందరు మంచివారు ఉండొచ్చు, కొందరు మరి మూర్ఖులు ఉండొచ్చు. కానీ మరి మన స్నేహితుడైన యేసుప్రభు మనం నమ్ముకున్నాం కాబట్టి మరి ఆయన యందు నమ్మకం ఉంచాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం పోవాలని నేను మరి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాను. పరిశుద్ధుల దయగల దేవాల తండ్రి నీకే వేలాది చెల్లిస్తాం నాయన. మరి లోకం మీద ఎందరో అనేకమైన మంచి స్నేహితులు ఉండొచ్చు, మరి చెడ్డ స్నేహితులు ఉండొచ్చు. కానీ మరి ప్రభా మరి నువ్వు మంచి స్నేహితుని కాబట్టి నిన్ను నమ్ముకొని మేము జీవిస్తున్నాం ప్రభా, మరి నీ దీవెనలు మా పైన కుమ్మరించమని మా ప్రభు మా దేవుని శరణంలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే ఇక్కడ మరి మీకా 7వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, చూనా ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. అంటే ఇక్కడ స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఎట్లంటే ఇక్కడ వాక్యం వస్తే స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దని ఇక్కడ ఉంటుండదు స్నేహితుని యందు. మరి యేసు ప్రభుతో స్నేహితులు మరి చాలామంది మరి ఉన్నారు. మరి ఆయన స్నేహితులు కావాలని చెప్పి ఒక 12 మంది అపోస్తలుని మరి ఏర్పాటు చేసుకుంటే అలా మరి ఆయనతో భోజనం చేసి ఆయనతో సువార్త చేసిన మరి యూదే మరి డబ్బులకు అమ్ముకొని మరి ఆఖరి ఏమైందంటే దేవుని అన్యాయం చేస్తే మరి మరి దేవుడు సిలువ ముందే ఆ నమ్మకం పెట్టుకున్న స్నేహితుడు ఏం చేసినంటే ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్టు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మరి స్నేహితులు చాలామంది ఉంటారు. ఇప్పుడు మరి దావీదు కూడా స్నేహితుడు ఉన్నాడు. మరి ఆ స్నేహితుడు ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని ప్రేమించాడు. మరి దావీదు కూడా మంత్రి అయిన ఒక స్నేహితుడు ఉన్నాడు. మరి ఆ స్నేహితుడు ఏం చేసినంటే తన కొడుకు అబ్జలోముకి మళ్ళా అన్నీ ఎక్కించి మరి తండ్రినే దావీదు మహారాజునే మరి అబ్జలోము మరి ఆయన సంపాదన చూసే వరకు చెప్పు లేకుండా అరణ్యంలో పోయి మరి ఆయన తప్పించుకోపోయినట్టుగా కనబడుతుంది. మరి ఆఖరి కూడా ఆ స్నేహితుడే తన కొడుకుకు ఎక్కించి తన తండ్రికి విరోధం పెట్టినట్టుగా కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డల, అది మీరు మరి వాక్యం చదువుతుంటే మీకు ఏర్పడుతుంటుంది ఎవరు మరి మంచి స్నేహితులు ఎవరు చెడ్డ స్నేహితులు ఉందని మనకు కనబడుతుంది. అయితే మరి ఇక్కడ ముఖ్యమైన వాక్యం వస్తే ఇదే మీకా 7వ అధ్యాయం 5వ వచనం ఉందంటే, స్నేహితుని యందు నమ్మక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ముఖ్య స్నేహితుడు అంటే ఇక వాణ్ణి చాలా నమ్ముతాడు అనమాట. ఏ విషయమైనా నమ్ముతాడు, వాని ప్రాణం కూడా లెక్క చేసుకోడు. మరి ముఖ్య స్నేహితులు ఎవరంటే మరి యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. మరి అది చూద్దాం, మరి ఒక్కసారి చూద్దాం. యోబు 19వ అధ్యాయం 19వ వచనం ఉన్నది. యోబు 19వ అధ్యాయం 19వ వచనం, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసవ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. ఇక్కడ
మరి మరి యోబు తన ముఖ్య స్నేహితులు మరి ముగ్గురు కనబడుతురు, కానీ మరి ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసవ్యుడైతిని. ఎట్టంటే అప్పుడు ఆయన మంచిగా ఉన్నప్పుడు ఆయన ఇందు చేస్తున్నప్పుడు ఆ కొడుకులతోటి ఆయనకు యోబుకు ఏడుగురు కొడుకులు 3 బిడ్డలతోటి వంతుల ప్రకారము ఆయన విందు చేస్తున్నప్పుడు ఆ స్నేహితులు కూడా తిన్నారు. అప్పుడు ఆయన మంచిగా ఆరోగ్యం ఉన్నప్పుడు వచ్చి తిన్నారు. కానీ మరి అపవాది శోధించి కొడుకులు పోయినారు, ఆస్తి పోయింది, అన్ని పోయినప్పుడు మరి భార్య ఏమంటుందంటే, నువ్వు ఇంకా దేవుని మీద నీకు ఎందుకయ్యా యథార్థంగా నువ్వు సావమని భార్య కోరుకున్నప్పుడు అప్పుడు మరి యోబు ఏమన్నాడంటే, మూర్ఖురాలాగా మాట్లాడకు, నేను దిగంబరిగా వస్తే దిగంబరిగా పోతున్నాను చెప్పి దేవునికి స్తోత్రం కలుగును కాక అని చెప్పి మరి యోబు మరి 1వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనబడుతుంటుంది. అయితే మరి యోబు మరి అంత యోబుకు శ్రమ వచ్చిన కానీ ఆఖరికి అపవాది చేసిన దేవునితో ఏమన్నట్టే, ఆయన నేను ఇంకెందుకు తలుచుకుంటున్నానంటే, మరి ఆయన శరీరం నిండా నువ్వు ఆయన ప్రాణం మాత్రం ముట్టదు కానీ ఆయన శరీరం ముట్టాను అనే వరకు మరి ఆ యోబు మరి శరీరం నిండా కూర్పులు అయినప్పుడు బూడిద పోసుకొని ఆయన ఏడుస్తుంటే ఆ 3 స్నేహితులు వచ్చి అసహించుకురండ. ఆ 3 స్నేహితులు వచ్చి ఆయన చూసి అంతే అంత పుండ్లతోటి రక్తంతో బాధతోటి ఆయన విలిపిస్తుంటే అక్కడ ఆ యోబు స్నేహితులే ఆయన శరీరం చూసి మరి అసహించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నట్టే, యోబు 19వ అధ్యాయం 19వ వచనం ఏమందంటే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసవ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేసినట్టు తిరగబడుతున్నారు ఆయన మీద అన్నట్టుగా మరి యోబు కూడా స్నేహితులు ఉంటే కూడా ఆయన మంచిగా భోజనం పెట్టినప్పుడు ఆయనకు డబ్బులు సాయం చేసినప్పుడు ప్రేమించరు, కానీ ఆయన అన్ని సర్వం కోల్పోయినప్పుడు భార్య కూడా అసహించుకున్నట్టు కనబడుతుంది, తన స్నేహితులు కూడా మరి అసహించుకున్నట్టు కనబడుతుంది, మరి ఆ స్నేహితులే తిరగబడినట్టు కనబడుతుంది. అలా చూస్తే మనము మరి ఇక్కడ మరి మన వాక్యం రీతి చూస్తే ఇక్కడ మరి మీకా 7వ అధ్యాయము 5వ వచనం అంటే, స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మకనవద్దు, నీ కవిగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చూసినావా, భార్యను కూడా మరి ఈ ప్రపంచంలో భార్య చాలా తల్లిదండ్రులు కూడా నమ్మరు, కానీ భార్యను నమ్ముతుంటారు. ఎట్టంటే ఎందుకు నమ్ముతారంటే, మరి ఆ కాలం మరి ఆది కాలంలోనే ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నంటే, స్త్రీగాను పురుషునిగాను సృష్టించని చెప్పి మనకు మరి ఆది కాండం 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. కానీ 2వ అధ్యాయంలో ఏమంటే మరి మట్టి ద్వారా ఆదాం చేసినప్పుడే మరి పక్క ఎముకలను తన భార్యను దాచినట్టుగా కనబడుతుంది. అయితే దేవుడు ఏమన్నంటే, ఆదామా ఈ ఏదైనా వనములో అనేకమైన పండ్లున్నాయి, నువ్వు అన్ని తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలములు తింటే నువ్వు చనిపోదామని చెప్తే అపవాది ఏం చేసిందంటే, మరి పక్క ఎముకలో ఉన్న మరి ఆదామును మరి ఆయన ఏం చేసినంటే, ఆదాము ఆ జంతువులన్నీ జతలు ఉంటే వీటిని చూసి ఆయన చాలా బాధపడుతుంటే దేవుడు దయగల దేవుడు కాబట్టి ఆయన గాఢ నిద్ర కలిగేసి పక్క ఎముకలు ఉన్న మరి అప్పుడే దాచిపెట్టిన దేవుడు అంటే పక్క ఎముకలు అంటే ఆదాంతో సహా ఉండదు. అంటే
ఆదాము పక్క ఎముకలనే ఆయన భార్య ఉన్నది, కానీ ఆ భార్య పక్క ఎముకలు ఉందని ఆదాము తెలియదు, కానీ దేవుని తెలుసు, ఆయన సృష్టికర్త కాబట్టి. మరి వెంటనే గాఢ నిద్ర కలిగేసి మరి ఆ పక్క ఎముకలతోటి స్త్రీగా చేస్తే మరి అక్కడ వాక్యం కనబడతా అంటే మరి ఆది కాండము మరి 2వ అధ్యాయం 24 వచ్చి ఉందంటే, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకోవాలను అని అక్కడ వాక్యం కనబడుతుంది. కానీ మరి ఏం చేసిందంటే మరి అప్పుడు హవ్వ అంటే అపవాది మాట విన్నట్టుగా కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపవాది మాట విని మరి అపవాది ఏమందంటే, మీరు దేవదూతలు కావాలి, మీరు కూడా దేవతలు కావాలని ఆ దేవుని తెలుసు కాబట్టి మరి ఆ దేవుడు ఏం చేసినంటే మిమ్మల్ని మీకు మోసం